శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్తుతిస్తూ ధర్మపురి శ్రీ శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలోని 32వ పద్యం. నిగమగోచర నేను నీకు మెప్పగునట్లు లెస్సగా పూజింపలేను సుమ్మి, నాకు తోచిన భూషణములు పెట్టెదనన్న కౌస్తుభమణి నీకు కలదు ముందే, భక్ష్యభోజ్యములన్ అర్పణము చేసెదనన్న నీవు పెట్టితి సుధ నిర్జగులకు, కలిమి కొద్దిగగాను కలను సంగెదనన్న భార్గవీదేవి నీ భార్య అయ్యే, అన్ని కలవాడ నఖిల లోకాధిపతివి నీకు భూషాదులను పెట్టనెంతవాడ, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. వేదాల ద్వారా మాత్రమే తెలుసుకోగలిగిన ఓ నరసింహస్వామి, నీకు మెప్పు కలిగేలా శాస్త్రోక్తంగా నిన్ను చక్కగా పూజించడం నా వల్ల కాదు సుమా. సరే, నా శక్తి కొలది నీకు అందమైన ఆభరణాలు భూషణములు అర్పిద్దామంటే ఇప్పటికే నీ వక్షస్థలంపై అమూల్యమైన కౌస్తుభమణి ప్రకాశిస్తోంది. ఎంతో రుచికరమైన భక్ష్య భోజ్యాలు పిండి వంటలు నీకు నైవేద్యంగా పెడదామంటే నీవే సాక్షాత్తు దేవతలకు నిర్జరులకు అమృతాన్ని సుధను పంచిపెట్టిన వాడివి. పోని నాకున్నంతలో నా సిరి సంపదలను నీకు కానుకగా ఇద్దామంటే సిరి సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి భార్గవీదేవి నీ భార్యగా నీ వద్దనే ఉంది. ఓ దేవా, సమస్త లోకాలకు అధిపతివైన నీకే అన్ని సకల సంపదలు ఉన్నాయ్యా. అలాంటి సర్వాంతర్యామివైన నీకు ఆభరణాలు నైవేద్యాలు కానుకలు సమర్పించటానికి నేను ఎంతటి వాడిని అని శేషప్ప కవి భగవంతుని యొక్క గొప్పతనాన్ని, తన నిస్సహాయతను ఎంతో వినమ్రంగా వివరిస్తూ స్తుతిస్తున్నారు. శ్రీ నరసింహస్వామి దివ్య కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ తర్వాతి పద్యం కోసం మన భగవద్గీత తెలుసుకుందాము యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ తత్సత్.